కాసేపట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించనున్నారు. సెక్రటేరియట్లో 4వసారి ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు. ఇక బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సిపైనే చేయనున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇదే మాట ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు అదే ఫైల్పై తొలి సంతకం చేయనున్నారు. ఇక రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపై చేయనున్నట్లు సమాచారం. 4000 పింఛన్ పెంపుపై 3వ సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణపై 4వ సంతకం, స్కిల్ సైన్సెస్ జీవోపై 5వ సంతకం చేయనున్నారు చంద్రబాబు. దీనికి సంబంధించిన దస్తాలను అధికారులు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు ఎన్నికలకు ముందు వైసీపీ ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. 6100 పోస్టులతో ఉపాధ్యాయ నియామకం కోసం షెడ్యూల్ విడుదల చేశారు. ఫిబ్రవరి 25 నుండి దరఖాస్తులను కూడా స్వీకరించారు. ఆ తర్వాత పలు కారణాలతో తేదీలలో మార్పులు చేశారు. అయితే ఇంతలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో డిఎస్సి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ పోస్టుల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు నిరుత్సాహానికి గురయ్యారు. అయితే తాము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి ప్రకటిస్తామంటూ చంద్రబాబు ఎన్నికల ప్రచారంలో మాటిచ్చారు. అలాగే టీడీపీ జనసేన ఎన్నికల మేనిఫెస్టోలోనూ ఇదే హామీ ఇచ్చారు. ఇక ఎన్నికలలో టీడీపీ కూటమి గెలుపొందడంతో నిరుద్యోగులు మెగా డిఎస్సిపై ఆశగా ఎదురుచూస్తున్నారు. వారి ఆకాంక్షలు నెరవేరుస్తూ ముఖ్యమంత్రిగా చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సిపైనే ఉండనున్నట్లు సీఎంఓ వర్గాల సమాచారం. చంద్రబాబు కొద్దిసేపటి తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే తొలి 5 ఫైళ్లపై సంతకాలు చేయనున్నారు. అలాగే దీనిపై మరింత సమాచారాన్ని ఏపీ సెక్రటేరియట్ నుంచి మా ప్రతినిధి రవికృష్ణ లైవ్లో అందిస్తారు. రవికృష్ణ, తాజా సమాచారం ఏంటి? అంటే మూర్తి, ఈ చంద్రబాబు నాయుడు కొద్దిసేపటి క్రితమే, అంటే ఒక 5 నిమిషాల క్రితం ఉండవల్లి తన నివాసం నుంచి బయలుదేరారు. ఇక్కడ సచివాలయంలో అయితే మాత్రం చాలా పండగ వాతావరణం అయితే నెలకొందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇక్కడ సచివాలయం దగ్గర చూసుకున్నట్లయితే మాత్రం అన్ని ఉద్యోగ సంఘాల నాయకులు, అదేవిధంగా కూడా ఆల్ సెక్షన్స్లో ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో ఈ ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక ఆయన్ని కలిసేందుకు కూడా చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బారికేడ్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇది సెకండ్ బ్లాక్లో ఉంది. సెకండ్ బ్లాక్ నుంచి ఈ ఫస్ట్ బ్లాక్లో వచ్చేసి సీఎం, ఏదైతే ఫస్ట్ బ్లాక్లో ఉన్న ఈ కార్యాలయంలో సీఎం అక్కడ ఆయన ఈ బాధ్యతలు స్వీకరించేటువంటి నేపథ్యంలో ఆయన కలిసేందుకు ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ మన విజువల్స్ చూపిస్తూ ఉన్నారు. మన కెమెరామ్యాన్ ఉదయ్ చూపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఇక్కడ అయితే పరిస్థితి మనం చూడొచ్చు. ఇప్పటికే ఆయన కలవాలి, కలిసేందుకు అందరూ కూడా ప్రజెంట్ అయితే మాత్రం చూస్తున్న పరిస్థితి కనపడుతూ ఉంది. ఇప్పటికే ఇక్కడ సచివాలయంలో ఉన్నటువంటి బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ అందరూ కూడా ఇక్కడికి చంద్రబాబు నాయుడుకి ఏదైతే బాధ్యత తీసుకోవడానికి వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన కలిసేందుకు ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన్ని కలవాలి, ఆయనకు విషెస్ తెలియజేయాలి అనే సంకల్పంతో అయితే ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ ఇక్కడైతే మాత్రం సిచ్యువేషన్ ఏదైతే ఉందో ఆ సిచ్యువేషన్ మాత్రం కొంచెం ఈ సిచ్యువేషన్ మాత్రం ఇక్కడ ఈ విధంగా ఉందని చెప్పుకోవచ్చు. అంటే ఆయన ఏదైతే ఫస్ట్ బాధ్యతలు స్వీకరించిన
సంబంధించిన తర్వాత మొట్టమొదటి సంతకం మాత్రం మెగా డిఎస్సి మీద దానికి సంబంధించి మెగా డిఎస్సికి సంబంధించిన ఫైల్ మీద సంతకం పెడతారు. అంటే ఆయన ఎన్నికల్లో హామీ ఇవ్వటం అనేది జరిగింది. ప్రధానంగా కూడా ఆయన చెప్పింది ఏంటంటే తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా మొదటి సంతకం ఏదైతే ఉందో ఆ మొదటి సంతకం దీనికి సంబంధించి మెగా డిఎస్సి మీద ఆయన అది ఏర్పాటు చేస్తామని తెలిపారు. అదేవిధంగా కూడా ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక మనం చూసుకున్నట్టయితే మాత్రం దీనికి సంబంధించి అలాగే ఇది దాంతోపాటుగా కూడా ఇక్కడ మనం ఇక్కడ ఏ విధంగా దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ అదేవిధంగా కూడా కొంతమంది స్టాఫ్ కానీ వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పరిస్థితి కనుక మనం చూసుకోవచ్చు మరికొద్దిసేపట్లో, అంటే జస్ట్ ఒక 10 or 15 minutesలో సీఎం చంద్రబాబు నాయుడు ఏదైతే గతంలో ఆయన అయితే ఏ విధంగా అయితే శపథం చేశాడో తాను సీఎం అయిన తర్వాత మాత్రమే సచివాలయంలోకి అడుగు పెడతానని చెప్పిన పరిస్థితి ఏదైతే ఉందో దానికి అనుగుణంగానే ఆయన సీఎం అయిన తర్వాత మాత్రమే వస్తున్నటువంటి నేపథ్యంలో ఆయనకి ఘన స్వాగతం పలికేందుకు ప్రతి చోట కూడా ఈ సచివాలయానికి సంబంధించినటువంటి ఉద్యోగులందరూ కూడా స్వాగతం పలికేందుకు రెడీ ఉన్న పరిస్థితి కనపడుతుంది. అదేవిధంగా కూడా ఏదైతే ఆయన అక్కడ తాను అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా దీనికి సంబంధించి ప్రధానంగా ఒంటరి మహిళలు కానీ అదేవిధంగా కూడా ఇక్కడ పెన్షన్ తీసుకుంటున్నట్టు వాళ్ళకి కానీ వృద్ధులకు సంబంధించిన పెన్షన్ ఏదైతే ఉందో దానికి 4,000కి పెంచుతామని అన్నారు. అది కూడా వెంటనే అంటే ఈ జూన్ 1st తారీఖు నుంచి మాత్రం అమల్లోకి వచ్చిందని తెలియజేశారు. అదేవిధంగా కూడా దాని మీద కూడా మొదటి సంతకం ఉంటుంది. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్స్, అది దీనికి సంబంధించి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ యాక్ట్కి సంబంధించి మాత్రం చాలా భయాందోళనలు అయితే నెలకొన్నాయి. దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ కూడా ఎలక్షన్ టైంలో ఇచ్చారు. తాము వచ్చిన వెంటనే కూడా దీనికి సంబంధించి ఎలక్షన్ ఏదైతే ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఉపసంహరిస్తామని చెప్పారు. దాని మీద కూడా సంతకం చేస్తారు. ఇక అన్నా క్యాంటీన్లకు సంబంధించిన అంశం ఏదైతే ఉందో దానికి కూడా ఆయన సంతకం చేసేటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇక్కడ మనం చూడొచ్చు ఈ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ప్రతి ఎంప్లాయీ కూడా చంద్రబాబుని కలవాలనేటువంటి ఆసక్తి అయితే కనబరుస్తున్నారు. వెళ్ళేందుకు కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే పోలీస్ సిబ్బంది ఉన్నారో వాళ్ళతో కొంత రిక్వెస్ట్ చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. కొంతమంది ఎంప్లాయీస్ అయితే మాత్రం ఇప్పటికే వెళ్ళినట్లుగా కూడా తెలుస్తుంది. మనం అక్కడ చూడొచ్చు. అక్కడ ప్రజెంట్ అక్కడ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం అక్కడ అది మొదటి బ్లాక్, ఆ మొదటి బ్లాక్లోనే సీఎంకి సంబంధించిన కార్యాలయం ఉంటుంది. అక్కడికే ఆయన వస్తారు. ఆయన రాక కోసం మాత్రం అక్కడ పెద్ద ఎత్తున కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. అన్ని సంఘాల నేతలతో పాటుగా కూడా అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్నారు ఆయనకి స్వాగతం పలికేందుకు. అదేవిధంగా కూడా సిబ్బంది సంబంధించి ఈ సిబ్బంది కూడా అక్కడికి ఇప్పటికే వచ్చిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. అలాగే ఇక ఆయన వచ్చేటువంటి దారిలో రాజధానికి సంబంధించిన రైతులు కూడా ఆయన ఘన స్వాగతం పలికేందుకు రెడీ అయినట్లుగా కనపడుతుంది. ఇప్పటికే వాళ్ళైతే మాత్రం అక్కడ ఈ పూలతో రెడీ చేసిన పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున కూడా ఆయన పూలతో హారతులతో కూడా ఆయనకి విషెస్ చెప్పాలనేటువంటి పరిస్థితి ప్రస్తుతం ఆయనకి అక్కడ ఉన్నటువంటి రాజధాని రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మాత్రం ఆ విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం మాత్రం 4:41 మాత్రం ఆయన సీఎంకి సంబంధించి సీఎంగా ఇక్కడ బాధ్యతలు అయితే తీసుకుంటారు. బాధ్యతలు తీసుకున్న వెంటనే మాత్రం ఏదైతే ఆయన ఈ దీనికి సంబంధించి మెగా డిఎస్సి అదేవిధంగా కూడా దీనికి సంబంధించి మళ్ళీ ఇక్కడ ఉన్నటువంటి పెన్షన్కి సంబంధించి 4,000 పెన్షన్ పెంపు, అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి ఉపసంహరణ, దీనికి సంబంధించి అన్నా క్యాంటీన్లు, ఇటువంటి ఏవైతే ఆయన ముందు ఆయన హామీలు ఏవైతే ఇచ్చారో ఆ హామీలకు సంబంధించిన అంశాల మీద మాత్రం పూర్తిగా కూడా ఆయన బాధ్యత వహిస్తూ కూడా తాను ఇచ్చిన హామీలు నెరవేర్చే పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఆయన రాక కోసం మాత్రం సచివాలయంలో అందరూ కూడా ఎదురు చూసిన పరిస్థితి అయితే కనపడుతుంది. మూర్తి మరి రవికృష్ణ, అయితే ఇప్పుడు గతంలో చంద్రబాబు సీఈఓ అనే ధోరణి చాలామందిలో ఉండేది. ప్రజల పరిపాలన కూడా ఆయన సీఈఓ అనేటట్టుగా ఉండేది. అయితే ఇప్పుడు చంద్రబాబు ఈ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత చేయడానికి ముందర కూడా మీడియాతో మాట్లాడుతూ మీరు మారిన చంద్రబాబును చూస్తారు అని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా చూస్తున్నట్టు ఇక్కడ లైవ్లో కూడా చంద్రబాబు రోడ్డు మీద అందరికీ వస్తూ ప్రత్యేకంగా అభివాదం చేస్తూ ముందు కదులుతున్న దృశ్యాలు మనకి టీవీ స్క్రీన్స్ మీద కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఆల్రెడీ అక్కడ మీరు ఇప్పుడే రిపోర్ట్ చేశారు, అక్కడ ఆల్రెడీ నాయకులు కూడా చంద్రబాబు రాక కోసం ఎదురు చూస్తున్నారు, ఉద్యోగ సంఘాల నాయకులు కూడా అని చెప్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా మారిన చంద్రబాబు ఉద్యోగ సంఘాలతో అలాగే ఉద్యోగులతో కూడా సృహద్భావ వాతావరణంలో పరిపాలన సాగిస్తూ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ముందుకు సాగుతారని మనం అనుకోవచ్చా?
తప్పకుండా మూర్తి, ఎందుకంటే గతం పరిస్థితి వేరు, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ప్రజలకి కేవలం సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినంత మాత్రమే వాళ్ళు ప్రభుత్వానికి కట్టుబడి ఉంటారు. ఇచ్చినటువంటి ఆ సంక్షేమ కార్యక్రమాలకు మాత్రమే వాళ్ళు సాటిస్ఫై అవుతారు అనేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం లేదు. కేవలం అభివృద్ధి ముఖ్యంగా ఉండాలి. కొంత సంక్షేమ కార్యక్రమాలు ఉంటే బెటరే, కానీ అది ఎంత మటుకు ఉండాలో, ఎవరికి అందాలో వాళ్ళకి అందితే మాత్రమే బెటర్గా ఉంటుంది. అది కనుక మరీ ఎక్కువగా ఉన్నట్టయితే మాత్రం మిస్యూజ్ అయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ఆయన ప్రత్యేకంగా కూడా అభివృద్ధికి ఎక్కువగా కూడా ఆయన ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఈ సంక్షేమ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం ఇస్తూనే అటు పక్కన అభివృద్ధి కోసం, అంటే ఈరోజు తిరుపతిలో ఆయన మాట్లాడిన సందర్భంలో కూడా చెప్పింది ఏంటంటే సంపద సృష్టించాలి అని చెప్పారు. అంటే సంపద సృష్టించేటువంటి క్రమంలో మాత్రం ఆయన సంపద సృష్టించడానికి పెద్ద ఎత్తున కూడా ప్లానింగ్ చేసినట్టు కనిపిస్తుంది. ఆయన యాక్చువల్గా చెప్పాలంటే సీఎం కన్నా కూడా ఆయన సీఈఓ అని అన్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఆయన ఒక దేశ విదేశాల్లో ఉన్నటువంటి కంపెనీలని ఆకర్షించడంలో కానీ, పారిశ్రామికవేత్తలను ఆకర్షించడంలో కానీ చంద్రబాబుకి సపరేట్ అయినటువంటి ట్రాక్ రికార్డు ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన సీఈఓగానే ఉంటూనే ప్రజాపాలన అనేది అందిస్తూ ఉంటారు. ఏదైతే గత 5 ఏళ్ల నుంచి కూడా విస్మరించినటువంటి అభివృద్ధి లేనటువంటి పరిస్థితి, అదేవిధంగా కూడా ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగులు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా ఆయన అధిగమించేందుకు కూడా పూర్తి స్థాయిలో కూడా ట్రై చేస్తారు. ఈసారి ఖచ్చితంగా కూడా ఒక ప్రజాపాలన, అదేవిధంగా కూడా మారినటువంటి చంద్రబాబుని చూస్తారు అని ఆయన చెప్పడం జరిగింది. దానికి ప్రధాన సాక్ష్యమే ఇప్పుడు డిఎస్సి అని మనం చెప్పుకోవచ్చు. ఆయన గతంలో ఏదన్నా ఒక పథకాలు ఏదన్నా ఇవ్వాలి అంటే మాత్రం ఆయనకు కొంత ఇక ఎలక్షన్స్ ఒక 6 నెలల ముందు ఉన్నాయన్న సమయంలోనే కొన్ని పథకాలు అయితే ఇచ్చేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు అలా కాకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ఆయన ఏంటంటే తాను ఏవైతే హామీలు ఏవైతే ఇచ్చాడో ఆ హామీలన్నింటినీ కూడా నెరవేర్చే దిశగా కూడా ఆయన ప్లానింగ్ చేసుకున్నారు. గతంలో మాదిరిగా కాకుండా దానికి తోడు ఈసారి ప్రజలు మాత్రం ఫుల్ కాన్ఫిడెన్స్తో ఆయన ఒక్కడు మాత్రమే ఈ ఏపీకి సంబంధించి ఏపీకి గాడిలో పెట్టగలిగినటువంటి పరిస్థితి ఉంటుంది అని వాళ్ళు అనుకుంటున్నటువంటి నేపథ్యంలో ఒక అబ్సల్యూట్ మెజారిటీ అనేది ఇచ్చారు. ప్రతిపక్షం అనేది లేకుండా కూడా ఆయనకి ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన కూడా మనకి చాలా సందర్భాల్లో కూడా చెప్పారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కనుక మనం చూసుకున్నట్లయితే మాత్రం కంపల్సరీగా కూడా ఈ అబ్సల్యూట్ మెజారిటీ ఇచ్చారని మనం అనుకోవద్దు. ప్రజా సేవకులం మాత్రమే అని ఆయన తెలియజేశారు. ప్రజాసేవ చేస్తూనే ప్రజలకి సంబంధించి ఏదైతే అభివృద్ధికి దూరంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో అభివృద్ధిని పూర్తిగా ఈ డెవలప్మెంట్ మీద దృష్టి పెట్టాలి అని ఆయన చెప్పినటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ మాత్రం ఆయన మారిన చంద్రబాబుని చూస్తారు అని చెప్పారు. దానికి అనుగుణంగానే ప్రతి దాంట్లో కూడా, అంటే నిన్న కనుక మనం అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం తిరుమలకు సంబంధించి తిరుమలలో ఆయన వస్తున్నటువంటి ఈ ప్రదేశాల్లో ప్రధానంగా కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ ఆయన అక్కడ ఏదైతే ఈ ఆయనకి సంబంధించి ఈ కనపడకుండా కూడా కటౌట్లు కానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఫ్లెక్సీలు కానీ ఏర్పాటు చేశారు. ప్రజలకి ఇబ్బంది కలిగించే విధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన ఇక నుంచి ఇలాంటి చేయొద్దు, నేను ప్రజల్లో ఒకటిగా ఉండటం నాకు ఇష్టం కానీ నేను ప్రత్యేకంగా ఉండటం ఇష్టం కాదు అని చెప్పి ఆయన తెలియజేసిన నేపథ్యం. అలాగే ఎక్కడికక్కడ బార్కెట్స్ కూడా ప్రజల్ని ఇబ్బంది పెట్టే విధంగా కూడా బార్కెట్స్ ఉండకూడదు అని చెప్పి ఆయన అయితే తెలియజేసిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ అయితే మాత్రం ఆయనలో మాత్రం మార్పు అనేది మాత్రం ఖచ్చితంగా కనపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ మరికొద్దిసేపట్లో ఇక్కడ సచివాలయానికి సంబంధించి మరికొద్దిసేపట్లో ఆయన ఇక్కడికి రాబోతూ ఉన్నారు, సచివాలయంలో రాబోతున్నారు. ఆయన రాక కోసమే ఇక్కడ ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. మూర్తి, మీరు ఉద్యోగులతో కూడా ఏదైనా మాట్లాడే ప్రయత్నం చేశారా? ఉద్యోగులు కూడా ఎలా ఫీల్ అవుతున్నారు? చంద్రబాబు ఇప్పుడు వచ్చిన తప్పనిసరిగా నేను మారతాను అని చెప్తుంటే, అలాగే ఉద్యోగ సంఘాల నాయకులతో కూడా సృహోద్భవ వాతావరణంలో ఉంటాము అని చెప్పడం జరుగుతోంది. ఉద్యోగులు ఎటువంటి ప్రతిస్పందన తెలియజేస్తున్నారు? అంటే ఉద్యోగులు కనుక అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఉద్యోగులతో మామూలుగా అయితే నేను మాట్లాడటం అనేది జరిగింది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం వాళ్ళందరూ కూడా చంద్రబాబుని చూసేందుకు వాళ్ళైతే మాత్రం అక్కడికి పెద్ద ఎత్తున కూడా తరలి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళైతే ఖచ్చితంగా కూడా చెప్తూ ఉన్నారు, చంద్రబాబు కనుక సీఎంగా ఉన్నట్లయితే మాత్రం తమకు ఇస్తానన్నటువంటి ఏదైతే ఈ హామీలు ఏవైతే ఉన్నాయో అదే విధంగా కూడా వాళ్ళకి సంబంధించి పిఎఫ్ సంబంధించి
సంబంధించి కానీ లేకపోతే వాళ్ళకి ఇంక్రిమెంట్కి సంబంధించి కానీ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటి కూడా అమలు చేసే దిశగా కూడా ఉంటుంది అని చెప్పి వాళ్ళైతే భావిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతూ ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం ఇక్కడ ఆయనకి ఏదైతే ఆయన కనుక వచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా కూడా అక్కడ తమకి న్యాయం జరుగుతుంది. తమకి ఏదైతే ఈ పెన్షన్కి సంబంధించి ఓపీఎస్ సంబంధించి ఓల్డ్ పెన్షన్కి సంబంధించి ఆ పెన్షన్ అయితే అదే విధమైనటువంటి బెనిఫిట్స్ వచ్చే విధంగా కూడా దానికి తగ్గకుండా కూడా ఆయన పెన్షన్కి సంబంధించిన వాటిలో కూడా తాను అందజేసే విధంగా కూడా హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్న విషయం ఒకటే, గతం కన్నా కూడా చంద్రబాబు పాలనలో అయితే మాత్రం తమకు న్యాయం జరుగుతుంది, తమకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో బెనిఫిట్స్ అన్నింటినీ కూడా ఆయన ఖచ్చితంగా కూడా తమకు అందిస్తారు అని వాళ్ళైతే చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే గతంలో ఈ కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అదే ఫేస్కి సంబంధించి అలాగే కి సంబంధించి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫేస్ రికగ్నైజేషన్ ఉండేది, అది చాలా ఇబ్బందికరమైనదిగా ఉంటుందని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే టీచర్స్ ఉన్నారో టీచర్స్ చెప్పినప్పటికీ కూడా దానికి రిలాక్సేషన్ అయితే ఇవ్వలేదు. కొన్ని సందర్భాల్లో ఈ ఫేస్ రికగ్నైజేషన్కి సంబంధించిన తంబు రికగ్నైజేషన్ తీసుకున్నటువంటి పరిస్థితుల్లో నెట్ కంపల్సరీగా కూడా ఉండాలి. ఆ నెట్ లేనటువంటి పరిస్థితుల్లో ఒకవేళ అక్కడ ఎంప్లాయీస్ ఉన్నప్పటికీ కూడా అక్కడ నెట్ లేకపోవడం వలన వాళ్ళని చూపెట్టలేని దాన్ని రిసీవ్ చేసుకోలేని పరిస్థితి ఉంటుంది. ఇటువంటి సందర్భంలో వాళ్ళు లేనిట్టుగా కూడా భావించి ఆబ్సెంట్ పడేటువంటి ఈ సిచ్యువేషన్ కూడా ఫేస్ చేశారు. దీనికి సంబంధించి ప్రెజెంట్ అయితే మాత్రం ఆ ఫేస్ రికగ్నిషన్ యాప్కి సంబంధించి ఇటువంటి వాటిలో కొంత రిలాక్సేషన్ ఉంటుందని అయితే మాత్రం ఎంప్లాయీస్ అయితే భావిస్తున్నారు. ప్రతి ఎంప్లాయీ కూడా ఖచ్చితంగా కూడా తమకు న్యాయం జరిగేటువంటి పరిస్థితి ఉంటుందని వాళ్ళైతే మాత్రం భావిస్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం కనపడుతుంది. గతంలో మాదిరిగా కాకుండా కూడా ఏదన్నా ఆ ఫిట్మెంట్ విషయంలో కానీ లేకపోతే పిఎఫ్కి సంబంధించిన విషయాల్లో కానీ తమకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ విషయంలో కానీ ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా ఉంటుందని అయితే మాత్రం వాళ్ళు భావిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, మన కెమెరామెన్ అరుణ్ చూపిస్తున్నాడు. అక్కడికి రాబోతూ ఉన్నారు. ఫస్ట్ బ్లాక్ అది చూపిస్తుంది ఆ ఫస్ట్ బ్లాక్ సీఎంకి సంబంధించిన ఛాంబర్ దాంట్లోనే ఉంటుంది. ఆయన మరికొద్ది నిమిషాల్లో రాబోతున్నటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎంప్లాయీస్కి సంబంధించినటువంటి నేతలు అక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా కూడా ఆయనకి బొకే ఇచ్చేందుకు కూడా వాళ్ళంతా రెడీ అయి ఉన్నారు. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ కనుక చూసుకున్నట్లయితే మాత్రం దీనికి అనుగుణంగానే అక్కడ ఎంప్లాయీస్ అయితే మాత్రం అందరూ కూడా కలవాలని చూస్తున్నప్పటికీ కూడా కొంతమంది అంటే అక్కడ ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో డిపార్ట్మెంట్కి సంబంధించి డిపార్ట్మెంట్కి ఇద్దరిని ఒకళ్ళని మాత్రమే అక్కడికి అలౌ చేసినటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలోనే మిగతా వాళ్ళు కొంచెం అసంతృప్తిగా ఉన్న పరిస్థితులు అయితే ఉంది. అంటే ఫస్ట్ డే ఆయన్ని ఈ సెక్రటేరియట్లో ఆయన ఫస్ట్ సీఎంగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఆయన కలవాలి, ఆయనతో మాట్లాడాలి, లేకపోతే ఆయనతో ఒక ఫోటో దిగాలనేటువంటి ఈ పరిస్థితి అయితే వాళ్ళు అయితే భావం అయితే వ్యక్తం చేశారు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం అది కుదరదు. ప్రజెంట్ సిచ్యువేషన్ అనుగుణంగా మాత్రం అక్కడ అందరైతే మాత్రం అక్కడ ఆయన రాక కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. మూర్తి, థ్యాంక్ యూ రవికృష్ణ, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్స్.
రైట్, మనం టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాము. చంద్రబాబు నాయుడికి దారి పొడవునా పార్టీ శ్రేణులు, అలాగే అమరావతి రైతులు, అలాగే ప్రజలు కూడా పెద్ద ఎత్తున పూల వర్షంతో స్వాగతం పలుకుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దానికి భిన్నంగా ఇప్పుడు కోటి ఆశలతో చంద్రబాబు నాయుడు మాత్రమే ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేయగలడు అనే దృఢ సంకల్పంతో, ఎంతో ఆశతో ప్రజలందరూ ఆయనకి వేడుకగా ఘనంగా స్వాగతం పలుకుతూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సెక్రటేరియట్లో ఫస్ట్ బ్లాక్లో కొద్దిసేపటి తర్వాత ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అలాగే ఆయన 5 ప్రత్యేకమైన ఫైళ్లపై సంతకం చేయడానికి ఆల్రెడీ అక్కడ అధికారులు ఏర్పాట్లు చేశారు. దాంట్లో మొట్టమొదటి ఫైల్ మెగా డిఎస్సి. ఎంతోమంది నిరుద్యోగులకు మెగా డిఎస్సి ఎప్పుడు వస్తుందని కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నప్పుడు వాళ్ళ కోసం మెగా డిఎస్సి, అలాగే ప్రజలందరూ భయపడిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, అలాగే ఒంటరి మహిళలు, అలాగే ఏంటంటే వృద్ధుల కోసం పెన్షన్ని 4,000 రూపాయలకి పెంచడం, అలాగే గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్లను ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. ప్రత్యేకంగా పేదవాడికి పట్టెడు అన్నం పెట్టడానికి ఎంతో ఉపయోగపడే అన్నా క్యాంటీన్లని రైట్. మరి దీనిపై మరింత సమాచారాన్ని మా ఏపీ ప్రతినిధి, ఏపీ బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ప్రస్తుతం చంద్రబాబు నాయుడు బాధ్యతలు స్వీకరించడానికి సెక్రటరీ తరలి వస్తున్నారు. ప్రస్తుతం తాజా సమాచారం ఏంటి రాజు? మొత్తానికి ఆంధ్రప్రదేశ్ లో ఎస్పెషల్లీ అమరావతి రైతులకు సంబంధించినటువంటి ఒక అపురూప ఘట్టం ఆవిష్కృతం కాబోతోంది. మరి కాసేపట్లో ముఖ్యమంత్రిగా సీఎం చంద్రబాబు నాయుడు పదవి బాధ్యతలు చేపట్టబోతున్నారు. మరి ఈ నేపథ్యంలోనే తమ అభిమాన నాయకుడిని ముఖ్యమంత్రిగా చూసేందుకు భారీ ఎత్తున టీడీపీకి సంబంధించినటువంటి శ్రేణులు కావచ్చు, జనసేన అలాగే బీజేపీకి సంబంధించినటువంటి శ్రేణులన్నీ కూడా తరలివస్తూ ఉన్నటువంటి పరిస్థితి. మరీ ముఖ్యంగా అమరావతి కాసేపట్లో ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించనున్నారు. సెక్రటేరియట్లో 4వసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకోనున్నారు చంద్రబాబు నాయుడు. కాసేపటి క్రితం చంద్రబాబు సచివాలయానికి బయలుదేరారు. ఇక బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు తొలి సంతకం మెగా డిఎస్సిపైనే చేయనున్నారు. ఎన్నికల ప్రచార సమయంలో ఇదే మాట ఇచ్చిన చంద్రబాబు ఇచ్చిన మాట మేరకు ఆ ఫైల్ పైన తొలి సంతకం చేయనున్నారు.